మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఈ దినమందు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మేలుతో నిన్ను తృప్తిపరచుచున్నాను అని కూడా తెలియజేస్తున్నారు. మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాను. అంతకంటే మనకి ఏం కావాలి? ఇంకా మన హృదయము తృప్తిగా ఉంటే, అది కూడా మేలుతో ఉంటే మనం ఎంతో ఆశీర్వదింపబడిన వారు అన్నమాట. మనమెంతో ధన్యులం అన్నమాట. మనమెంతో గొప్పవారం అన్నమాట. మేలుతో మన హృదయములను తృప్తిపరిచే దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము. కీర్తన 103:5 పక్షిరాజు యవనం వల్లే నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము క్రొత్తదగుచున్నట్లు. అందరికీ ఇష్టం అది. యవనం క్రొత్తదవ్వాలంటే అందరికీ ఇష్టం. కానీ పక్షిరాజు ఏం చేస్తుంది? దాని యవనాన్ని కాపాడుకోవడానికి అది బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత దాని ఏకలన్నిటినీ పీకేసుకుంటుంది. అదే అప్పుడు ఆ వృద్ధాప్యపు ఏకలన్నీ తొలగింపబడతాయి. అప్పుడు మళ్ళీ ఏకలు వచ్చి అవి చాలా శక్తివంతమైన ఏకలుగా ఉంటాయి, యవన బలముతో నింపబడతాయి. అది అన్నమాట ఆ పక్షిరాజు యవనము అంటే. తర్వాత దాన్ని ముక్కును కూడా బండకేసి రాసుకునే ముక్కును కూడా షార్ప్ చేసుకుంటుంది. ఈ విధముగా పక్షిరాజు చేస్తున్న పని మనం కూడా చేయాలని అర్థమవుతుంది. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మనము కూడా మన పాత జీవితంలో ఏమైనా దేవునికి ఆయాస్కరమైన ఉన్నాయేమో తొలగించుకోవాలి. పక్షిరాజు ఏకలను తొలగించుకున్నట్లు, ముసలితనపు ఏకలు తొలగించుకున్నట్లు, పనికిరాని ఏకలు తొలగించుకున్నట్లు, వ్యాధికరమైన ఏకలు తొలగించుకున్నట్లు మనము కూడా మన జీవితంలో ఏమైనా పాపపు జీవితము, పాపపు స్థితి, మరకలు, మచ్చలు, ఈ పీకివేయవలసినవి, తరిమివేయవలసినవి, కొట్టివేయబడవలసినవి ఏమైనా మన జీవితంలో ఉన్నట్లయితే వాటన్నిటినీ మనం తొలగించినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తానంటున్నాడు? నీ హృదయమును మేలుతో తృప్తిపరచుచున్నాడు అంటున్నాడు. కనుక పక్షిరాజు చేసిన పనిని మనము కూడా చేయాలి. ఎప్పటికప్పుడు మనల్ని నూతన పరుచుకోవాలి. ఎప్పటికప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మన హృదయంలో నూతనత్వాన్ని నింపుకోవాలి, దేవుణ్ణి నింపుకోవాలి. దేవుణ్ణి మన హృదయంలో నింపుకున్నప్పుడు మనం నూతనముగా ఉంటాం. యవన బలం వస్తుంది, యవన శక్తి వస్తుంది. యేసు ప్రభు వారు మన హృదయంలో ఉంటే ఎంతో గొప్ప కార్యాలు కూడా మన ద్వారా జరిగిస్తాడు దేవుడు. కనుక పక్షిరాజు యవనం వల్లే నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మనము శక్తితో నింపబడాలంటే, మనము దేవుని యొక్క కృప చేత బలవంతులము కావాలంటే, మనము దేవుని యొక్క కృప చేత మన పనులన్నీ శక్తివంతముగా నిర్వహించుకోవాలి అంటే మన పాపపు జీవితం అంతటిని విడిచిపెట్టేయాలి. పాపపు జీవితం అంతటిని తొలగించుకోవాలి. మన జీవితంలో ఏమి మరకలుగా కనబడుతున్నాయి వాటన్నిటిని తుడిచివేసుకోవాలి దేవుని వాక్యం ద్వారా. అప్పుడు దేవుడు మనకి కూడా దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు అంటే, మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. మేలుతో మన హృదయాన్ని నింపుతాడు. ఆ దీవెనకరమైన స్థితి మనము కలిగి ఉండి మన జీవితాంతము ధన్యులమవుతాము దేవునిలో. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయన. ఇచ్చిన వాక్యము కొరకు వందనాలు ప్రభువా. మా ప్రభు పక్షిరాజు యవనమును సమకూర్చుకున్నట్లుగా మేము కూడా ప్రభువా మీ వాక్యం ద్వారా మీ వాక్యము నింపుకొని, మీ వాక్యమును ధ్యానిస్తూ మేము యవనమును సమకూర్చుకొని మా హృదయములలో మేలులతో నింపబడడానికి మీ కృపను పొందుకునే వారముగా ఉన్నట్లు చూచిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్య ధ్యానంలో మీ నాయన మా ప్రభు ప్రార్థన జీవితంలో వారు నూతనముగా మార్చబడి, యవన బలంతో మార్చబడి నాయన మీ కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా ఉండునట్లు చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.